హలో అండి, నేను అరుణానందగిరి. ఉడతా చూడండి గోడ మీద. అది నైవేద్యం తినే పిట్ట. ఇప్పటిదాకా చాలా పక్షులు వచ్చినాయి. ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తున్నా. ఇవి కూడా తినిపోయినాయి. ఇప్పుడు దోశ రెడీ అవుతుంది. దోశ అయ్యే లోపల ఒకసారి పక్షులు చూపిద్దామని పోయేసరికి అవి వెళ్ళిపోయినాయి. క్షణంలో మాయమవుతాయి అంతే. మిల్లెట్ దోశ ఇట్లా క్రిస్పీగా మంచిగా వస్తుంది. ఫుల్ మంట పెడితే మెత్తగా వస్తుంది. కొంచెం మీడియం మంట మీద చేస్తే ఇట్లా గట్టిగా అవుతుంది. అది ఎవరికి ఎట్లా ఇష్టం ఉంటే అట్లా కాల్చుకోవచ్చు అంతే. అయింది, రెడీగా ఉంది. ఇదా కొబ్బరి పచ్చడి రెడీ అయింది. ఈరోజు 2 వెల్లుల్లిపాయలు కూడా వేసిన కదా, మంచిగా కారంగా భలే ఉంటుంది. ఇది గిన్నెలకు షిఫ్ట్ చేసుకొని మరి దోశ వేసుకుందాం. చూడండి, మనకు పచ్చళ్ళు కొబ్బరితోటి ఎక్కువ తయారవుతుంది. ఇంకా వేరే వాటికంటే కూడా కొబ్బరితోటి అయితే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది. మొత్తం కూడా నీళ్ళ తీసి నీళ్ళు వేసుకుందాం. పక్షులు వచ్చినాయి చూపిస్తాం మీకు ఈ లోపల. ఇక్కడనే ఉండే, ఇప్పుడు నేను వచ్చేసరికి అటు పోయినట్టున్నాయి. ఇట్లా పొద్దున వాటి దినచర్య అంతే. ఇంకా నా చట్నీ అయితే సూపర్ టేస్ట్ ఉంటుంది. అసలు ఇంత నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకంటే వెల్లుల్లిపాయలు కూడా వేసినా కదా, మంచి సూపర్ ఉంది. ఈ చట్నీ కోసమే మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి, అంత సూపర్ ఉంది. ఇక వెల్లుల్లిపాయలు వేసినందువల్ల కూడా కొంచెం కారంగా భలే ఉన్నది. మన అండుకూరలతోటి దోశ, తర్వాత కొబ్బరి పచ్చడి, 2 హెల్దీ ఐటమ్స్. ఇక మనం రెగ్యులర్గా హెల్దీయే తినాలి. ఎప్పుడో ఒకసారి, నెలకు ఒకసారో 2 రోజులో ఏమన్నా కొంచెం డీప్ ఫ్రై అట్లాంటివి తిన్నా ఏం కాదు, కానీ రెగ్యులర్గా హెల్దీ ఐటమ్స్ తినడం అలవాటైతే ఇక మన ఆటోమేటిక్గా జీవనశైలి అదే మారిపోతుంది. ఇప్పుడైతే నేను అసలు మన ఆరోగ్యానికి విరుద్ధమైనవి చేయడమే ఉండదు, ఎప్పుడే హెల్దీయే ఉంటాయి. ఇక చూడండి, సూపర్ టేస్ట్ ఉంది, పర్ఫెక్ట్ ఉంది. హలో అండి, నేను అరుణానందగిరి. ఇక వంట ఈరోజు గంగవాల్ కూర పప్పు చేస్తున్నా. ఇక ఈ సమ్మర్లో ఎక్కువ సార్లు చేసేది ఇది వంట. గంగవాల్ కూర పప్పు చాలాసార్లు చేస్తాం సమ్మర్ అంతా కూడా. చల్లదనం అంటారు. ఇక గంగవాల్ కూర కట్ చేసిన, కడిగి ఇదైతే కందిపప్పులు వేస్తున్నా. కందిపప్పు కడిగి మంచిగా దాంట్లో కొద్దిగా పసుపు, నూనె వేసి ఉడకబెట్టిన అంతే. ఇప్పుడు గంగవాల్ కూర వేద్దాం. ఇక ఒక 5 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుంది. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, దీనిలో ఉప్పు కారం కూడా వేయాలి. చూడండి, దీనిలో ఇప్పుడు ఉప్పు వేద్దాం. ఉప్పు, తర్వాత మిరప్పొడి, చింతపండు వేస్తే సరిపోతుంది అంతే. ఇక చింతపండు గింజలు ఉన్నదే వేస్తున్నా నేను, కడిగిన. ఇక ఇప్పుడు మూత పెడదాం. ఒక 5-10 నిమిషాల్లో మంచిగా ఉడికిపోతుంది. అప్పుడు మనం పోపు వేసుకుంటే సరిపోతుంది. ఒకటే కర్రీతోటి అన్నం అంతా తినచ్చు. తర్వాత పెరుగు ఎట్లా ఉంటుంది కదా, పెరుగు సల్ల అట్లా. ఈ సమ్మర్లో గంగవాల్ కూర పప్పు తెలంగాణలో అయితే చాలాసార్లు చేసుకుంటాం. వారానికి ఒకసారి అయితే కంపల్సరీ ఉండాల్సిందే. చల్లదనం అంటారు దీన్ని, అందుకని కూడా ఎక్కువ ట్రై చేస్తారు. మంచి టేస్ట్, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇంకా కొన్ని రోజులైతే మనకు మామిడికాయలు కూడా వస్తాయి కదా, మామిడికాయలు వేస్తే ఇంకా బాగుంటుంది. చూడండి, ఫ్రిడ్జ్లో మామిడికాయ ముక్కలు కూడా ఉండే, చూసేసరికి ఉన్నాయి. ఇక అవి కూడా వేద్దాం. చింతపండు వేసిన తర్వాత మామిడికాయ ముక్కలు కూడా. ఇప్పుడు ఇది ఉడకాలి. ఉడికిన తర్వాత పోపు వేసుకుందాం అంతే, సింపుల్. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. అయితే దీనికి కాంబినేషన్గా పాపడ్ ఉంటే సూపర్ ఉంటుంది. ఇక
సమ్మర్ స్టార్ట్ అయింది, మనం కూడా ఇంట్లో చేసుకునే పాపడాలు చేయాలి. బనానా పెట్టిన ఇంత ముందే, వాటికి బనానా అయితే బాగా నచ్చుతుంది, ఎందుకంటే మెత్తగా ఉంటుంది, స్వీట్గా ఉంటుంది కదా. ఇక్కడ రెండు వచ్చి తింటా ఉన్నాయి, ఎక్కువసేపు ఉండే పక్షులు. అది చూడండి, వీటి పని ఇట్లా ఉంటుంది. పొద్దున చాలా గింజలు పడేసినాయి, పొడిచిన, మళ్ళీ ఇప్పుడు చిన్ని పడేసినాయి, రాలిపోతున్నట్టున్నాయి. ఇక ఎక్కువ ఉన్నాయి, అయిపోయినాక మళ్ళీ తేవాలి. ఇక గంగవాళి కూర పప్పు చేస్తున్నా కదా, మళ్ళీ పోపు వేస్తున్నా. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లిపాయలు చాలా ఎక్కువ వేసుకోవాలి, తర్వాత ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, అంతే. కరివేపాకు ఇక్కడ తయారుంది, కరివేపాకు వేసి పోపు వేద్దాం పప్పులు. ఈరోజైతే ఇది ఒక్కటే కర్రీ మనకు, ఇక తర్వాత చల్ల వేస్తా. వాషింగ్ మిషన్ తిరుగుతుంది, అదొకటి బంద్ చేసి రావాలి. ఆల్రెడీ రైస్ అయింది. ఈ పప్పుల గంగవాళి కూర పప్పుల పోపు వేయడానికి ఇట్లా మిర్చి కొంచెం మంచిగా ఫ్రై కావాలి, వెల్లుల్లిపాయలు కూడా చాలా ఎక్కువ ఉండాలి, ఉంటేనే బాగుంటుంది. ప్రాచీన వంటకాలు అనుకోవచ్చు ఇవన్నీ కూడా, పెద్దవాళ్ళు ఎట్లా చేస్తే మనం అట్లనే చేస్తున్నాం. దీనికి వేరే రకమైన మళ్ళీ వాళ్ళు చెప్పింది కాకుండా ఇంకోటి చేసుడు లేదు, అదే పెద్దవాళ్ళు ఎట్లా చేసిండ్రో అదే. అయితే ఇలా మనకు ఎండుమిర్చి చేసినప్పుడు దీంతో కూడా కారం అవుతుంది కర్రీలా. ఒకటి చూసుకోవాలి, చూసి చేసుకోవాలి, ఎందుకంటే నేను మామూలుగా మిరప్పొడి వేసిన దానికున్న ఇక మళ్ళీ మిర్చి పోపులు వేసిన దానికి కరెక్ట్ కలుతుందని నేను వేసిన. ఇక అట్లా చూసేసుకోవాలి. చూడండి, మన మామిడికాయ గంగవాళి కూర సూపర్గా రెడీ అయింది. ఇక ఒక 10 నిమిషాలలో లంచ్ చేద్దాం అండి. నేను అరుణానందగిరి. ఇక ఈరోజు పచ్చి కొబ్బరి ఉంది మన దగ్గర, దీంతో కొబ్బరి లడ్డు చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడైతే ఒక బీట్రూట్ను పీల్ చేసి తురిమిన, ఇది ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టినా ఇందులో వేసేద్దాం అంతే. ఇంకేమీ వేయలేని, నెయ్యి గిట్ట ఏది వేయలేదు మనం. ఖాళీ ఈ గిన్నెల వేడి అయిన తర్వాత వాటర్ ఏం లేవు గిన్నెల. ఇప్పుడు బీట్రూట్ తురుమలు వేసిన. ఇప్పుడు నెక్స్ట్ ఈ కొబ్బరి అంతా మనం ముక్కలు చేసి మిక్సీ జార్లో వేసేద్దాం. తురుముకున్న ఇష్టం, తురుమచ్చు, కాకపోతే టైం తీసుకుంటుంది. మిక్సీ జార్లో అయితే తొందరగా అవుతుంది అట్లా. చూడండి, ఇది డ్రై అయిపోయింది, అంటే దీనిలో తేమ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ అనేది లేకుండా ఇట్లా పొడి పొడిగా మారుతుంది, ఇట్లా జరుగుతుంది. ఇక్కడ చూడండి, కొబ్బరి అయితే మనం మిక్సీ జార్లో వేసినాం, మెత్తగా అయింది. అది చాలా లేతగా ఉంది ఇది. ఇక చూడండి, బీట్రూట్ ఇట్లా డ్రై అయిపోయింది. ఇక దీన్ని స్టవ్ బంద్ చేస్తా. మొత్తం వాటర్ ఏం లేకుండా ఆరిపోయింది. ఇక్కడ చూడండి, ఇవి డ్రై ఫ్రూట్స్ నేను పచ్చి కొబ్బరి మిక్సీ చేసిన దాంట్లోనే వేసిన కాబట్టి మీకు అంత సరిగ్గా అనిపిస్తలేవు. ఇగో ఇక్కడ ఇట్లా వస్తాయి కదా డ్రై ఫ్రూట్స్, ఇవి ఫస్ట్ ఇవి చేస్తే బాగుండు కానీ నేను అదే మిక్సీ జార్లో వేసిన, అందుకే అట్లా అనిపిస్తుంది. కొద్దిగా నెయ్యి వేద్దాం, గిన్నె పెట్టుకున్నాం. కొద్దిగా నెయ్యి వేసి ఈ డ్రై ఫ్రూట్స్ను ఫస్ట్ నెయ్యిలో వేయించి తీద్దాం. ఇప్పుడు వాటర్ మిలన్ సీడ్స్, తర్వాత గుమ్మడి గింజలు, ఇవి రెండు వేయించి తీసినాం. ఇక ఇప్పుడు కొద్దిగా మళ్ళీ నెయ్యి వేసుకొని ఇక్కడైతే మనం రవ్వ వేద్దాం. ఈరోజైతే ఒక కొబ్బరి ముక్క, ఒకటి హాఫ్ ముక్క, తర్వాత ఒక బీట్రూట్, అంతే. మనం ఈ టీ గ్లాస్ తోటి 2 గ్లాసులు మనం రవ్వ తీసుకున్నాం. ఇక ఇది నెయ్యి లేకుండా కూడా చేయొచ్చు, ఎందుకంటే కొబ్బరిలో కూడా న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి కాబట్టి నెయ్యి లేకుండా కూడా చేయొచ్చు, కాకపోతే కొద్దిగా వేసినాం అంతే. ఇక ఇది రవ్వ ఫ్రై అవుతుంది కదా,
ఈ టైంలో మనం కొబ్బరి కూడా వేసి కొబ్బరిని కూడా కొంచెం ఫ్రై చేయాలి. పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం వేద్దాం. ఇది పచ్చిగా ఉంటుంది కాబట్టి రవ్వ ఆల్రెడీ ఫ్రై అయిన తర్వాత వేయాలి. ఎందుకంటే ఫస్ట్ వేసినామంటే రవ్వ ఫ్రై కాకముందు వేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకని ఇష్టం ఉంటే రవ్వను తీసి ఫస్ట్ సపరేట్గా వేరే దాంట్లో డ్రై దాంట్లో వేసి పెట్టుకోవచ్చు, మన ఇష్టం. చూడండి, ఇప్పుడు మనం ఇంతకుముందు మిక్సీ జార్లో వేసిన కొబ్బరి ఉంది కదా, ఆ కొబ్బరిని ఇందులో వేసినాం. ఇంకా ఇందులో నెయ్యి కూడా ఏం వేయలేదు, ఉట్టి కొబ్బరి వేసిన. ఇప్పుడు కొద్దిగా వేసి తెద్దాం. ఉంది కాబట్టి వేసిన, ఆప్షనల్, ఇది మనం కంపల్సరీ వేయాలని ఏం లేదు. అయితే ఇప్పుడు ఇలా మనం డైటింగ్లు ఉన్న వాళ్ళైనా తినచ్చు. ఎందుకంటే బీట్రూట్, పచ్చి కొబ్బరి ఇవన్నీ మనకు ఆరోగ్యపరమైనవి. చక్కెర కూడా కొంచెం వేసుకోవచ్చు, లేకుంటే బెల్లం వేసుకోవచ్చు, మన ఇష్టం. చూడండి చిట్టిపిట్టలు ఎంత అల్లరి చేస్తున్నాయి, ఒకసారి చూద్దాం. ఇక్కడనే ఉంది. అప్పటి నుండి ఎన్ని వస్తున్నాయి అసలు పక్షులు. ఇంకా మన పనులు మనకుంటాయి. బీట్రూట్ను వేయించినాం, పక్కకు పెట్టినాం. డ్రై ఫ్రూట్స్ వేయించినాం, పక్కకు పెట్టినాం. రవ్వను వేయించినాం, పక్కకు పెట్టినాం. ఇక్కడ కొబ్బరి వేయిస్తున్నాం. ఇక ఇప్పుడు దీనిలో మనం చక్కెర వేద్దాం. కొబ్బరిలా ఆల్రెడీ తడి ఉంటుంది కదా, ఆ తడి కొంచెం పోయేదాకా వెయిట్ చేసి చక్కెర వేస్తే అయిపోతాయి. ఇప్పుడు 2 గ్లాసుల రవ్వ వేసిన కాబట్టి చక్కెర 2 గ్లాసులు వేసిన నేను. ఇక చక్కెర కరిగినట్టు అయ్యి పాకంలాగా వస్తుంది. అప్పుడు ఇవన్నీ వేసి కలుపుకోవడం, బాల్స్ వేసుకోవడమే. దీనికి ప్రత్యేకించి పాకం రావాల్సిన అవసరం లేదు. మనం వేరే వాటికి వేసినట్టుగా అంత అవసరం లేదు, తెలుస్తుంది. ఇలా మొత్తం చక్కెర కరిగిపోగానే మనకు తెలుస్తుంది. అప్పుడు మనం స్టవ్ బంద్ చేసుకొని బాల్స్ చేసుకుని సరిపోతుంది, అంతే. ఇక ఇప్పుడు 2 గ్లాసుల రవ్వ వేసిన కాబట్టి 2 గ్లాసుల చక్కెర వేసిన, అంతే. ఇక కొబ్బరికి ఎట్లా కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి ఎక్స్ట్రా అవసరం లేదు. బీట్రూట్ కూడా కొంచెం తీపి కారంగా కొంచెం ఘాటుగా ఉంటుంది బీట్రూట్, అంతే. మనం రవ్వకు సరిపోయేంత వేస్తే చాలు. మనం ఎక్కువ చక్కెర వాడద్దు అని అనుకున్నప్పుడు ఇట్లా సింపుల్గా చేసుకుంటే చాలు. అయితే సమ్మర్లో చెమట ద్వారా మనకు చక్కెర, ఉప్పు 2 కూడా ఖర్చు అయిపోతూ ఉంటాయి. అంటే మన శరీరంలో ఉన్న చక్కెర, ఉప్పు అన్నీ చెమట రూపంలో ఖర్చు అవుతూ ఉంటాయి. కాబట్టి మనము జనరల్గా షుగర్ వాళ్ళు బాగా కంట్రోల్ చేస్తారు కదా, ఈ సమ్మర్లో ఏదో ఒకటి కొంచెం ఏదో ఒక స్వీట్ తినడానికి, లేకుంటే సల్ల అట్లాంటి ఉప్పు కూడా తినరు కొందరు. అట్లా చక్కెర, ఉప్పు 2 కూడా వాడాలి సమ్మర్లో, కొంచెం మరీ కంట్రోల్ కాకుండా. ఇక చూడండి కరిగింది కదా, ఇట్లా వచ్చింది. ఇప్పుడు ఇది కరిగి కొంచెం కాగానే డ్రై లాగా అవుతూ ఉంటుంది. ఆ టైంలో అవి 2 కలిపి చేస్తే అయిపోతాయి బాల్స్. టైము కరెక్ట్ 3 అవుతుంది. అయితే అన్నం తిన్న తర్వాత ఏదైనా స్వీట్ ఉందా అని అడిగితే ఏం స్వీట్ లేదన్న నేను. రోజు కొబ్బరి చట్నీలా వాడిన. ఇప్పుడు ఇంకొక ముక్కుండే, ఇది ఇట్లా వాడదామని మరి ఇట్లా వేస్తున్నా. ఇక ఇప్పుడు ఇలా మీరు రవ్వ వేసేయచ్చు మనం. అంతే, సింపుల్. దీనికి ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. అట్లా మన దగ్గర ఉన్న కొబ్బరి యూజ్ అవుతుంది, మనం తింటాం అనేది అలా ఉపయోగకరం ఉంటుంది, మంచిదే ఆరోగ్యానికి. స్టవ్ బంద్ చేసిన. ఇక ఇప్పుడు మన బీట్రూట్ ఉంది కదా, అది కూడా తెచ్చి ఇలా కలుపుదాం. చూడండి బీట్రూట్ను అది డ్రైగా మారిపోయింది కదా, తీసుకొచ్చి ఇంట్లో వేసి ఇట్లా కలపాలి. ఇట్లా ఒక దగ్గరనే ముద్దలాగా ఉండకుండా ఇట్లా కలపాలి. మంచి పింక్ కలర్ బాల్స్ తయారైతాయి, సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇక నేను చేసేటి ఎక్కువ శాతం అన్నీ ఆరోగ్యకరమైనవే ఉంటాయి. అవి అయితేనే నేను తింటా, నాకు పడతాయి. ఇంత రెడ్ కలర్ కనిపిస్తున్నాయి కదా, ఎట్లా ఉంటాయి అనుకోదు, మంచి ఉంటాయి. టేస్ట్ అయితే సూపర్ ఉంటాయి. ఇక లాస్ట్కు మనము ఈ డ్రై ఫ్రూట్స్ బాల్స్ వేసేటప్పుడన్నా వాటికి అద్దచ్చు.
కానీ ఈ 3 గంటలకు పగలు ఇది చేస్తారు ఎవరైనా, పడుకుంటారు చాలామంది లంచ్ చేసి. కానీ లేడికి లేసిందే పరుగు అని ఒక సామెత ఉంది మన తెలంగాణలో. అట్లా నాకు బీట్రూట్ చూడంగానే మరి ఇది చేద్దామని అనిపించి చేసిన. అట్లా కొన్ని వస్తువులు ఉన్నప్పుడు కంపల్సరీ ఇట్లాంటివి ఏమన్నా వాటితో చేసేటివి ఉంటే ట్రై చేస్తే అయిపోతాయి కదా అనిపిస్తుంది. అమ్మో ఎంత వేడిగా ఉంది, అసలు ముట్టలేం. చూడండి, ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ అన్నీ పైన వచ్చేటట్టు. స్టవ్ బంద్ చేసిన ఆల్రెడీ. మీకు 2 చేసి చూపించిన తర్వాత ఇంకా నేను అక్కడ కూర్చుండి ఫ్యాన్ వేసుకొని చేస్తా. ఇవి కాజు బాదం కూడా వేసుకోవచ్చు. నేను ఇవి మన దగ్గర ఫ్రిడ్జ్లో ఎప్పటి నుండో ఉంటున్నాయి, వాడతలేనని ఇవి వేసిన. సడన్గా గుర్తుకొస్తాయి కొన్ని, ఇట్లా రాగానే వేసేసిన. ఇట్లా ఈ పైన ఇట్లా వేసుడు ఇష్టం లేకపోతే ఈ మొత్తం తీసి ఇంట్లేసి కలిపి బాల్స్ వేసుకునే ఏం కాదు. ఎందుకంటే నెయ్యి వేయించినాం కాబట్టి ఎట్లా ఫ్లేవర్ ఉంటుంది. కొన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి కదా అందుకంటున్నా. మరీ చిన్న ముక్కలైతే బాగుంటాయి అని నేను ఇట్లా ఏర్పడాలని అట్లా వేసిన, అందుకని అట్లా చెప్తున్నా. చిన్న చిన్న వాటిని లాస్ట్కు ఇట్లా పైన ఇట్లా తింపితే బాల్స్ కంటుతుంది. ఇక చూడండి ఇట్లా ఉంది మరి మన మిక్స్. ఇక ఇప్పుడు ఇవన్నీ బాల్స్ వేసిన తర్వాత మళ్ళీ కలుద్దాం. ఫ్యాన్ వేస్తా అండి. మన బీట్రూట్ లడ్డు రెడీ అయిపోయింది. ఇక టేస్ట్ అయితే సూపర్ ఉంటాయని నాకు తెలుసు, కానీ టేస్ట్ చేయలే, ఇంకా చేసి చెప్తా. ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ లోపల పెద్దవి ఉన్నాయి, పైన చిన్న చిన్న ముక్కలు వస్తాయి. మనం తిన్నవి ప్రతి ఒక్క బుక్కకు ఒకటి వస్తుంది. నెయ్యిలో వేయించినాం కదా డ్రై ఫ్రూట్స్ను, మంచి కమ్మగా ఉంటాయి, టేస్ట్ కూడా. ఇట్లా మరి ఏదో ఒకటి ట్రై చేయాలి. సమ్మర్ అంటే ఇక ఎన్నో తినాలి అని అనిపిస్తుంది ఎండకు. సరే ఇది నాకు తెలిసిందే, ఇక సూపర్ టేస్ట్ ఉంటుంది. భలే ఉంది. ఇక బీట్రూట్ లడ్డు అయితే సూపర్ ఉంది, చాలా బాగా కుదిరింది. ఇక మరి ఇప్పుడైతే కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ రొటీన్ స్టార్ట్ చేద్దాం. మరి ఈరోజు అయితే రేపు ఒక మంచి విడతోటి మళ్ళీ వెళ్దాం.